సార్ ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అంటూ ఉన్నారు సార్. మూసీ నదిలో మురికిని పూర్తిగా ప్రక్షాళన చేసి అద్భుతంగా మారుస్తామని హామీ కూడా ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బిడ్డలకు మూసీ పేరు పెట్టుకునేలా అంత సుందరీకరిస్తాం, అంత పవిత్రంగా చేస్తామని కూడా కామెంట్ చేస్తే ఈటెల రాజేందర్ ఒక కామెంట్ చేశారు, మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు అని చెప్పి. వాస్తవంగా అక్కడ రోడ్ మ్యాప్ ఇవ్వాలి, రోడ్ మ్యాప్ ఇవ్వకుండా మీరు పనులు చేస్తూ ఉన్నారు అనేది ఈటెల కామెంటు. సో బిడ్డలకు మూసీ పేరు పెట్టుకునేలా చేయాలంటే ఏం చేయాలి? నేను ఎక్స్పర్ట్ కాదని నాకు ఎలా తెలుస్తాను? నేను రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎక్స్పర్టా? నాకు తెలియదు ఎలా చేయాలని నేను చెప్పగలుగుతాను. నాకు ఆ నాలెడ్జ్ లేదు. మూసీ రివర్ని ఎలా డెవలప్ చేయాలంటే టెక్నాలజీ, సైన్స్ అది నాకు ఎలా తెలుస్తుంది? రైట్ సార్. ఇంకొకటి రేవంత్ రెడ్డి మరో కామెంట్ చేశారు, ముఖం చెల్లకనే బయటకు వస్తలా ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్. అండ్ ఇంకొకటి గజ్వేల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఎమ్మెల్యే మిస్సింగ్ అని కూడా కామెంట్ చేస్తున్నారు సార్. కేసీఆర్ పార్టీ ఓటం పాలైన తర్వాత ఆయన పడిపోయిన తర్వాత చాలా రోజులు హాస్పిటలైజ్ అయ్యారు. ఆ తర్వాత నార్మల్గానే ఉన్నారు. నార్మల్గా ఉన్నట్టు అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఒక కారు కూడా నడుపుతున్నట్టుగా కొన్ని ఫోటోలను కూడా బీఆర్ఎస్ నాయకులే రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. అయినా కూడా 10 నెలలుగా ఆయన గజ్వేల్లో కనిపించట్లేదు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ సార్. అంటే గజ్వేల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా కనిపించడం లేదు. అంటే రాజకీయాల నుంచి విరమించుకున్నాడని కాదు, తన అవసరం ఇప్పుడు లేదు, సమయానికి వస్తానని అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. అందువల్ల ఇవాళ అర్జెంటుగా కేసీఆర్ వచ్చి రాజకీయాలు చేయాలని ఆయనకు అవసరం అనిపించడం లేదు. బీఆర్ఎస్కు కేసీఆర్ వస్తేనే ప్రాణం పోస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఇప్పటికిప్పుడైతే రాజకీయంగా ఏమీ లేదు. సో ఇప్పుడు పొలిటికల్ నెసెసిటీ లేనప్పుడు బహుశా తాను అవసరం ఉన్నప్పుడు రంగంలో దిగుదామని అనుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ప్రతి ఒక్కటి వ్యూహమే ఉంటుంది రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు నేను రోజు వచ్చి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనే రాజకీయం నడవడం ఆయనకు ఇష్టం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు, పోరాడాల్సింది ఆయనతోనే కాదని అనలేము. అందుకొరకు తాను పోరాడదలుచుకోక కేటీఆర్ను హరీష్ రావును రంగంలో దించి తాను పక్క జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ సభను చూస్తే ఈ ధోరణి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు రేవంత్ వర్సెస్ కేసీఆర్ అనే రాజకీయాన్ని తాను ఇష్టపడలేదు, కానీ ప్రజలు ఆ రాజకీయాన్నే ఇచ్చారు. మనం అవునన్నా కాదన్నా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పిచ్చి శాసనసభలో కూర్చోబెట్టాక రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఉండకపోతే ఇంకోటి ఏముంటుంది రాజకీయము? కానీ అది కేసీఆర్కి ఇష్టం ఉన్నట్లేదు. ఆ నరేటివ్, ఆ రాజకీయం, ఆ పొలిటికల్ బైనరీ ఆయనకు ఆసక్తి ఉన్నట్లేదు. ఇక రెండవది, ఇప్పటికిప్పుడు తాను రాజకీయాల్లో దిగి అర్జెంటుగా బీఆర్ఎస్కు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసే అవసరం కానీ సందర్భం కానీ ఇప్పుడు లేదు. ఎప్పుడేం ఎన్నికలు లేవు, బై ఎలక్షన్స్ లేవు, ఏ యాక్టివిటీ లేదు కదా. ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా లేవు. ఇప్పుడున్న యాక్టివిటీ ఏమున్నది ఇప్పుడు? సో అందువల్ల ఎవరైనా మ్యాచ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా, మ్యాచ్ లేకపోతే ప్రాక్టీస్ ఏం అవసరం ఉంది? మళ్ళీ మ్యాచ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం అనుకోవచ్చు. ఈలోగా కేటీఆర్, హరీష్ రావు రుణమాఫీ మీద మాట్లాడటానికి, మూసీ పైన మాట్లాడటానికి, ఇతర అంశాలపైన మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు కదా. ఏదైనా మేజర్ ఎలక్షన్, బై ఎలక్షను ఏదైనా వచ్చి అప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాకపోతే మీరు మన అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి. అయితే ప్రజాప్రతినిధిగా గజ్వేల్ ప్రజలకు రిప్రజెంట్ అయితే చేయాలి. ఓడినా గెలిచినా ప్రతిపక్ష నేతగానైనా కూడా తన నియోజకవర్గానికి వెళ్ళాలి, నియోజకవర్గ అభివృద్ధికి అయితే కృషి చేయాలి, అనుమానం లేదు. ఎందుకంటే మొదలు గజ్వేల్ ఎమ్మెల్యే, తర్వాతనే ప్రతిపక్ష నేతనా ముఖ్యమంత్రి. లేదు నిజంగానే ఈ రాజకీయ నా స్థాయి కాదు అనుకున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఇంకొకరిని పెట్టి తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండవచ్చు. కానీ ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ ఎవరిని పెట్టలేదు కనుక తెలంగాణ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది రంగంలో నిలబడి పోరాడాలి అని. ఎందుకంటే అధికారం అనేది ప్రజాస్వామ్యంలో చిన్న పెద్ద అని ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్. ఎవరు పెద్ద, ఎవరు చిన్న, స్థాయి ఏంటి ఇది ఉండదు. రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు అని ఉండవు. రాజకీయాల్లో ప్రజలు ఇచ్చిందే పదవి, ప్రజలు ఇచ్చిందే హోదా. ప్రజలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కేసీఆర్ ప్రతిపక్ష నేత ఇచ్చారు.
ఇది రియాలిటీ, ఇది ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా చిన్నవాడు కదా, వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, పొలిటికల్ స్టేచర్లో కూడా చిన్నవాడు. రాజశేఖర రెడ్డితోనే రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో చేయలేదు రాజకీయం 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా, చేయక తప్పలేదు కదా. సో లోకేష్ కప్పేపి తాను పక్క కూర్చోలేదు చంద్రబాబు నాయుడు. అలా కూర్చోలేదు కనుకనే ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ప్రజలు ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి? జగన్మోహన్ రెడ్డిని రోజు తనకన్నా ఏ రకంగా చూసినా, అఫ్కోర్స్ ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చారు అధికారం, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ రియాలిటీని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో దిగి అసెంబ్లీకి రోజు వెళ్ళాడు, అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొన్నాడు, అవహేళన ఎదుర్కొన్నాడు. తన దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి స్పీకర్ చైర్లో కూర్చొని తనను అవమానిస్తున్నా కూడా భరించాడు కదా. తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి నాకు గుర్తున్నంత వరకు. అలాంటిది చంద్రబాబు నాయుడు అది కూడా భరించాడు కదా. కొడాలి నానిని భరించాడు, రోజాను భరించాడు, వల్లభనేని వంశీని భరించాడు, ఇలా అందరినీ భరించాడు కదా. ఎందుకు భరించాడు మరి? ఆ భరించాడు కనుక ఇవాళ ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల నాకన్నా చిన్నవాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి? చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో. ఎన్డీఏ కన్వీనర్గా చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లవాడుగా చదువుకుంటున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి బహుశా విద్యార్థి దశలో ఉండొచ్చు. అందువల్ల ఆ స్థాయిలో రాజకీయాలు చేసిన వ్యక్తి కదా. యునైటెడ్ ఫ్రంట్ సమయంలో దేవగౌడ టైంలో ప్రధానమంత్రి ఆఫర్ కూడా వచ్చింది, నేను కాదన్నాను కూడా చెప్పాను. నిజం కూడా దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కాడు ఒప్పుకుంటే. సో అలాంటి పొలిటికల్ అంటే మీకు ఇప్పుడు 25 years క్రితం మీకు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్డీఏ కన్వీనర్గా వాజ్పేయి ప్రభుత్వానికి కీలక పాత్ర. 25 years క్రితం, ఇప్పుడు కాదు. 25 years క్రితం ఊయి జగన్ వేరీ జగన్ చాలా చిన్నవాడు కదా. సో అయినా కూడా ప్రజలు మరి తీర్పు ఆయనకి ఇచ్చారు, ఏం చేయలేం కదా. ప్రజలు ఆయనకు 151 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించాడు, ప్రజాస్వామ్య యొక్క స్ఫూర్తితో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొన్నాడు, బయట తిరిగాడు, ప్రజలు దానికి మళ్ళీ అంగీకరించారు. అందువల్ల కేసీఆర్కి చంద్రబాబు నాయుడు ఆదర్శం కదా. ఎందుకంటే రాజకీయాలు అనేది నేల విడిచే సాము చేయరాదు. అందువల్ల ఫీల్డ్లో ఉండాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అది ప్రజలు నిర్ణయిస్తారు, మనం కనుక నిర్ణయించాల్సింది. ఆ మాట కదా నరేంద్ర మోడీ కూడా చాలా జూనియర్ చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదా? చాలా జూనియర్. నాకు తెలిసినంత వరకు అప్పటి లీడర్లు చెప్తాను, వాజ్పేయి ప్రభుత్వం గుజరాత్ అల్లర్ల తర్వాత వాజ్పేయి గారు మోడీని నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు కన్విన్స్ అంటే ఆంధ్రా భవన్కి వచ్చి మోడీ చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాడు. మీరు అడగండి అప్పుడు ఎంపీలను, ఆ టైంలో ఎంపీలుగా పనిచేసిన 2002 ప్రాంతంలో టీడీపీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఇది నిజం కాదో చెప్తారు. సో నరేంద్ర మోడీ వెయిట్ చేసి చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాడు. ఇది 2000 గుజరాత్ అల్లర్ల తర్వాత అంత ఇన్స్ట్రక్షన్ వాజ్పేయి, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఒకసారి కలవండి, వాళ్ళు కొంత భిన్నాభిప్రాయం ఉంది, వెళ్ళి కన్విన్స్ చేయండి అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏపీ భవన్కు వచ్చి చంద్రబాబు నాయుడు కొరకు వెయిట్ చేసి మీరు కలిసి వెళ్ళాడు. ఆ టైంలో ఎంపీలు అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇది అడగండి అప్పుడు టీడీపీ ఎంపీలు చెప్తారు. సో అలా రాజకీయాలు మరి అంతటి కెపాసిటీ ఆ రోజున్న పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు కొరకు మోడీ వెయిట్ చేశాడు. ఇవాళ సాధ్యమవుతుంది అది మోడీ కొరకు చంద్రబాబు నాయుడు వెయిట్ చేయాలి. అందువల్ల ప్రజలు రాజకీయాల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజాస్వామ్యంలో నేను పెద్ద నేను చిన్న అని ఉండదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు బట్టే ఎవరు పెద్ద ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ, నీ వ్యక్తిగత టాలెంట్తో సంబంధం లేదు. ఇది ఇట్స్ ఏ డెమోక్రసీ, పీపుల్స్ విల్. ప్రజలు ఎలా తీర్పు చెప్తే అలాగే. అందువల్ల ప్రజాస్వామిక స్ఫూర్తి ఏం చెప్తుంది? అందుకే నేను చంద్రబాబు నాయుడు ఉదాహరణ కూడా చెప్పింది. అది ప్రజాస్వామిక స్ఫూర్తి గౌరవం ఇవ్వాల్సిందే. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాల్సిందే, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత గౌరవం ఇవ్వాల్సిందే, అవమానాలుంటే భరించాల్సిందే. వాటిని ఎదుర్కొని ప్రజా జీవితంలో ఉంటేనే, రాజకీయ జీవితంలో ఉంటేనే రాజకీయాలు నడుస్తాయి. సార్ నాకు ఇంత తెలివింది కదా, నేను ఇంత గొప్పవాడిని కదా అనుకుంటే తెలివి ఉండొచ్చు, గొప్పవాళ్ళే కావచ్చు, కానీ రాజకీయాలు అలా ఉండదు. ఇప్పుడు ఎంత గొప్ప నటునైనా ఫ్యాన్స్ ఇంతమంది ఉంటారు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు తప్పదు. నేను రోజు మాట్లాడుతున్నాను, నన్ను నచ్చే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఉంటారు. ఆ వేల మంది మాట్లాడేదంతా భరించాలి కదా. భరించకూడదని కూడా పబ్లిక్ లైఫ్లో ఉండకూడదు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ భరించాల్సింది.